గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన డెంగ్యూ ఫీవర్ గురించి మాట్లాడుకుందాం. నిన్న మాట్లాడాము చికెన్ గున్యా గురించి. అది ఇది ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంటాయండి. సో, ఇట్ విల్ బీ వెరీ ఈజియర్ టు అండర్‌స్టాండ్. అండ్ ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి డెంగ్యూ కేసెస్ కూడా కొంచెం అధికంగా ఉంటాయి. మస్కిటో బ్రీడింగ్ సీజను, దాని తర్వాత ఏంటంటే ఈ వెక్టర్ బార్న్ డిసీజెస్ అవన్నీ ఈ సీజన్‌లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఈ టైం వీటి గురించి మనం డిస్కస్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే బాడీ పెయిన్స్ రావడం, ఫీవర్ కొంచెం హై గ్రేడ్ రావడం, దాంతోపాటు రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటారు. అంటే కంటి నుంచి ఇలా లాగుతున్నట్టు తలనొప్పి అది అలా రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయండి. ఇవే కాకుండా ఒంటి మీద దద్దుర్లా రావడం, అంటే ర్యాషెస్లా రావడం, పెటికల్ హెమరేజెస్ అంటారు. అంటే చిన్న చిన్న రక్తపు మరకల్లాగా రావడం, అట్లానే యూరిన్లో కానీ మోషన్లో కానీ పళ్ళ సందుల నుంచి గమ్స్ అంటారు కదండి, అక్కడి నుంచి కానీ రక్తం అది చిన్నగా కారడం అట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయండి. అంటే ప్రతి డెంగ్యూ జ్వరాల్లో 4 వస్తాయని కాదు. ఏ డెంగ్యూ జ్వరాల్లో అయితే ప్లేట్లెట్స్ బాగా అధికంగా తగ్గి బాగా సఫర్ అవుతారో అలాంటి వాటిలో ఈ హెమరేజిక్ మేనిఫెస్టేషన్స్ అంటారు. లాస్ట్లో నేను చెప్పిన బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అన్ని హెమరేజిక్ మేనిఫెస్టేషన్స్ అంటారు. ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో డెంగ్యూ జ్వరం బారిన పడకుండా ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం, మస్కిటో బైట్స్ అవ్వకుండా మనం ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకోవడం అది చేసుకుంటే మంచిదండి.